చూసారుగా మరో మహేష్ బాబు వచ్చేసాడు. నెక్స్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీని వెళ్తాడు. ఘటమనేని జయకృష్ణ తిరుగులేదు. చాలా చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్. చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు. వాయిస్ బాగుంది, అతని పర్సనాలిటీ బాగుంది, వాయిస్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టార్ లుక్ ఉంది, ముఖ్యంగా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఒక నితిన్ లాగా, ఒక శర్వానంద్ లాగా ఆ రేంజ్లో ఉండే హీరో కాదు ఇది. రామ్ చరణ్ని, అల్లు అర్జున్ని, తర్వాత మహేష్ బాబుని ఆ రేంజ్లోకి వెళ్ళే స్టార్ ఇతను. డెఫినెట్గా ఈయన రమేష్ బాబు, ఈయన ఫాదర్ రైజింగ్ స్టార్ అనేవాళ్ళు. పాప ఆయన ఫెయిల్ అయ్యాడు హీరోగా. ఆ డిప్రెషన్లోనే ఆయన కొంచెం ఆరోగ్యం పాడు చేసుకొని చనిపోయాడని అంటారు. అయితే ఆ సూపర్ స్టార్ మనవడు, మరో సూపర్ స్టార్ ఈయనకి బాబాయ్. ఏదైతే ఇతను తండ్రి అందుకోలేకపోయాడో అది అందుకునే బాధ్యత ఇతనికి ఉంది. ఇతను అందుకుంటాడు. డెఫినెట్గా ఇది గోయింగ్ బై సూపర్ డూపర్ హిట్.